ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి, ఆయన కృపను బట్టి మీకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. ప్రియ క్రైస్తవ జనాంగమా, డైలీ ప్రతిరోజు మనం చూస్తున్నాము. ఎవరెవరైతే ఏ ఏ డ్యూటీలకి వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణగా ఉండి రక్షించునుగాక. ఎందుకంటే రీసెంట్గా చూసామండి బస్సు ప్రమాదం. నిద్రపోయే వాళ్ళు నిద్రలోనే పోతున్నారు. కానీ దేవుడి రాకడ సమీపించిన కొలది ఎన్నో అద్భుతాలు ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటినన్నా బట్టి మన మనసు మారాలి. సో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఇప్పుడున్న యూత్ ఈ సోషల్ మీడియాలో రెగ్యులర్గా చిన్న మిస్డ్ కాల్ వచ్చిందంటే, లేదంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టినా, ఫేస్బుక్లో హాయ్ అని పెట్టినా కూడా దాన్ని ఓపెన్ చేసి వాళ్ళతో చాటింగ్లలోకి వెళ్ళిపోతున్నారు. కానీ చాలా రిస్క్ తీసుకుంటారు. ప్రియ క్రైస్తవ జనాంగమా, ప్రతి ఒక్క ముఖ్యంగా యవనస్తులకి ఏ కాల్ వచ్చినా కూడా ఒక్క కాల్తోనే దాన్ని పోలీస్ స్టాప్ పెట్టేసేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేవు. ఏదైనా మీరు స్నేహం చేయాలనుకుంటే ఒక దైవ సేవకులతో, సంఘంలో ఉన్నటువంటి సభ్యులతో ఫ్రెండ్షిప్ చేయండి, స్నేహం చేయండి. ప్రియ అక్క చెల్లి, ముఖ్యంగా మీకే చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎంతో దుర్మార్గులు తోడవుతున్నారు. మనతో స్నేహం చేస్తారు, మనమ్మటే ఉంటారు. కానీ వాడు చేసేది ఒక తోడేల కంటే ప్రమాదకరంగా తోడవుతున్నాడు. అందుకని ప్రతి ఒక్కటి మనం చేసే ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక నమ్మకత్వం కావచ్చు, ఏదైనా కూడా ఒకరి మీద మనము కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా దేవుడు రక్షణలో ఉన్నాడు అంటే అలాంటి వాళ్ళతోనే మీరు పరిచయం ఏర్పరచుకోండి, ఫ్రెండ్షిప్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరున నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. సో ఫ్రెండ్, ప్రతి ఒక్క పనిలోనూ మిమ్మల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణగా ఉండి రక్షించునుగాక. ఆమేన్.